మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి కావాలని ఇబ్బంది పెడుతున్నారు. నిన్న జగన్ ఇంటికి వెళ్ళి ఆయన కాన్వాయ్‌ని కూడా ఉద్దేశపూర్వకంగా తీసుకువెళ్లారని కూటమి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ ఉన్నారు. మేడం, జగన్ ప్రయాణిస్తున్నటువంటి కారు కింద పడి ఒక సింగయ్య అనే వ్యక్తి కార్యకర్త చనిపోయాడనేది ప్రధాన ఆరోపణ. ఆ కేసు కూడా పెట్టారు. ఏటూగా జగన్ చేర్చారు. కానీ ఉద్దేశపూర్వకంగా నిన్న జగన్ ఇంటికి వెళ్ళి అక్కడ నోటీసులు ఇచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారుని, ఆయన కాన్వాయ్‌ని తీసుకువెళ్లారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అంటే తన కారు కింద ఒక వ్యక్తి పడి అంటే తల మొత్తం నలిగిపోయిన ఆయన కార్యకర్తలు రోడ్డు పక్కన అలాగా అనకూడదు కానీ అలా విసిరేసి వెళ్ళిపోయినా అంత తప్పు అంత నేరం చేసినప్పటికీ కూడా సమర్థించుకుంటూ అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టకుండా కాన్వాయ్‌లు తీసుకెళ్లకుండా పూలదండలు వేసి సత్కారం చేస్తారా ఏంటి? ఒక నిండు మనిషి ఇద్దరు ప్రాణాలు పోయినాయి. నువ్వు వెళ్తోంది సంతాపానికి అని చెప్తూ నువ్వు ఇంకా మనుషులు ప్రాణాలే బలి తీసుకుంటూ కూడా మళ్ళీ ఏమాత్రమూ సిగ్గు బుద్ధి లేకుండా వైసీపీ నాయకులు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇదేనా దళితుల ప్రాణాలకి ఇచ్చేటటువంటి మర్యాద జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ? ఇదేనా అసలు మనుషుల ప్రాణాలకి ఇచ్చేటటువంటి విలువ? ఈ రకంగా తన మనుషులకి జరుగుతూ ఉంటే ఇంకా సామాన్య మనుషుల్ని మన అందరికీ అందుకే కదా 5 సంవత్సరాల అంతటి అధ్వానమైనటువంటి దుర్మార్గమైన పాలనను చూసింది ప్రజలు. ఇటువంటి మైండ్ సెట్ ఉండడం వల్లనే కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిలాగా పనిచేశాడు ఆయన. ఇప్పటికీ ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ఎమ్మెల్యే కూడా ఎంత బాధ్యత ఉండాలి? సామాన్య ప్రజలకి రోడ్డు పక్కన ఎవరికైనా జరిగితేనే ఆపి బాధ్యత తీసుకొని తోచినంత సహాయం చేస్తారు. అలాంటిది ఈయన ఏమీ పట్టించుకోకుండా నేను డీజేలు పెట్టుకొని వెళ్తాను, లేదంటే నేను మంది మార్బలంతో నేను బల ప్రదర్శన చేస్తాను. నువ్వైనా పెళ్ళికి వెళ్తున్నావా, జాతరకి వెళ్తున్నావా, లేకపోతే ఇంకో దేనికైనా పోటీకి వెళ్తున్నావు? దేనికి వెళ్తున్నావు? నువ్వు వెళ్తాను సంతాపానికి. అంటే సంతాపానికిను ఇటువంటి చర్యలకి కూడా తేడా తెలియనటువంటి దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఇప్పటికీ వెనకేసుకుని వస్తున్న సమర్థులు మరి ఇంకా వీళ్ళంత మూర్ఖులో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇదంతా దీని వెనకాల ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది. 18 తారీఖు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఒక గుర్తు తెలియని వాహనం గుద్దడం వల్లే సింగయ్య చనిపోయాడని చెప్పి 22వ తారీఖున ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి అదే ఆధారంగా చూపించి మళ్ళీ 22వ తారీఖున అదే ఎస్పీ వేరే మాట చెప్పి మళ్ళీ కేసు పెట్టడం, ఏటూగా జగన్ చేర్చడం, ఇవన్నీ కూడా ఒక కాన్స్పిరసీ ఉందనేది ప్రధానంగా వైసీపీలో చేస్తున్న ఆరోపణ. కాన్స్పిరసీ వాళ్ళు చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టింది పేరు వైసీపీ, మా కూటమి ప్రభుత్వం కాదు. ఎందుకనంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలో మనం చూస్తే చాలా క్లోజ్ కట్గా అంతమంది తోపులాటలో ఈ పర్టికులర్ వీడియో బయటికి రావడానికి కొంత అంటే ఆ యాంగిల్లో బయటికి రావడానికి ఆలస్యం అయి ఉండొచ్చు. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో క్లియర్ కట్గా కొంత అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టుండొచ్చు. ఇప్పుడు ఆధారాలు లభించాయి కాబట్టి దాంతో కేసుని బిల్ చేశారు. చట్టం తన పద్ధతిలో తను పనిచేసుకుంటూ పోతుంది. ఇదేదో వైసీపీ వాళ్ళు అన్నట్టుగా ఫేక్ వీడియోలు అది జనాలు ఇంత టెక్నాలజీ ఇప్పుడు జనాల చేతిలో కూడా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది ఫేక్, ఏది నిజము, ఏది అబద్ధమో తెలుసుకోలేనంత జనాలు లేరు. ఒక ప్రభుత్వంకి అటువంటి మాయ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫేక్ వీడియోలు చేసి జగన్ని లోపల పంపించాలన్నంత అవసరం మా ప్రభుత్వానికి లేదు. ఎందుకనంటే ఆయన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ నాయకులు వాళ్ళు చేసినటువంటి అవినీతిని ఒక్కొక్కరిని మేము బయటికి తీస్తూ ఉన్నాము. చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన దానిపైన కూడా చాలా ఉన్నాయి. అవి కూడా తొందరలోనే చట్టపరమైనటువంటి చర్యలు మేము తీసుకుంటాం. దానికోసం జగన్ ఏదో ఇబ్బంది పెట్టాలి, జైల్లో పెట్టాలి, అందుకోసమని ఇలా ఫేక్ వీడియోలు సృష్టించాల్సినటువంటి అవసరము మా ప్రభుత్వానికి అయితే లేదు. జగన్ బయటకు వస్తే కూటమి నేతలకి వణుకు పుడుతుంది. ఆ ప్రజా స్పందన చూసి, ఆ జనసందోహం చూసి ఎక్కడ ఓటమి చెందుతామని భయం పుట్టి ఇప్పుడు ఎక్కడ ప్రశ్నిస్తారో ఎన్నికల హామీలు కానీ సూపర్ 6 కానీ అమలు గురించి ప్రశ్నిస్తారని భయంతోనే జగన్ మీద ఈ విధంగా కుట్రలు పడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. అయ్య బాబోయ్, ఇదేదో వినడానికి విడ్డూరంగా కాసేపు నవ్వుకోవడానికి ఒక జోక్ లాగానే అనిపిస్తుంది. కానీ ఎందుకనంటే వాళ్ళకు వచ్చిన సీట్లు ఎంత, ప్రజలు వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటి, మాకు వచ్చిన సీట్లు ఎంత, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అదేదో అంటారు కదా, ఎలుక వెళ్ళి ఒక కొండ ముందులా ఇలా తోక ఊపినట్టుగా వీళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మరి? వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పటికి ఏం లేదు, మొదటి నుంచి కూడా ఇలానే ప్రజల్ని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టడం అనేది ఆ పార్టీకి బాగా అలవాటు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి తెలుసు 9 హామీలు నవరత్నాలను ఇచ్చాడు, అవి అమలే కావు. అమలు కావని తెలిసినప్పటికీ అప్పట్లో ఆ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశాడు. ఇప్పుడు మళ్ళీ కూడా ఏంటంటే అధికారం కోల్పోయింది. మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అది అసాధ్యం కూడా. ఇంత దరిద్రమైన పాలన 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఎవరు ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిలా చేసేది?
ఒక పక్క ఆయన నాయకులందరూ అవినీతి చేసిన వాళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు, ఇటు ప్రజా ఆదరణ లేదు. ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు సంతాపాలు, శవ రాజకీయాలు, హత్య రాజకీయాలు ఇంకా స్పష్టంగా మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు చేయడంలో నెంబర్ 1 ఆయన. ఎక్కడైనా సరే ఈ శవ రాజకీయాలు చేయడంలో, అంటే ఇంకా అనకూడదు కానీ శవ రాజకీయాలు చేయడంలో ఆయన అసలు ముందు ఉంటాడు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని, అంటే ఎదురుగా పెట్టుకొని సంతకాలు సేకరించినటువంటి చరిత్ర ఎవరు మర్చిపోతారు? అప్పటి నుంచి ఆయనకు అదే ఇది. ఎక్కడ మనిషి చనిపోతాడా, ఎక్కడ ఈ సంతాపం పేరుతో అక్కడికి వెళ్దామా, అక్కడ పోయి రాజకీయం చేద్దామా, ఇటువంటి అంటే మరణించిన వ్యక్తులతో రాజకీయం చేయడం అనేది కూడా, అది కూడా ఇంత దారుణమైన దుర్మార్గమైన రాజకీయాలు చేయడం కూడా జగన్మోహన్ రెడ్డికి చెల్లింది. వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు, వాళ్ళేమి అసలు రావాలని ప్రజలు కూడా కోరుకోవట్లేదు. ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలు అంతే. వాళ్ళ నాయకులు చేస్తున్న మాటలన్నీ కూడా మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మొన్న జరిగిన అమరావతిలో జరిగిన సభలో మీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. మక్కిలు ఎరగదీస్తాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే, మా కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే తొక్కిపెట్టి నారతీస్తామని కామెంట్లు చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని తొక్కిపెట్టి నారతీయబోతున్నారు, రాబోయే రోజుల్లో మక్కిలు ఎరగొట్టబోతున్నారు ప్రజలే అని వైసీపీ నేతలు అంటున్నారు. ఎవరెవరిని ఇరక్కొట్టారని ఇందాక చెప్పాను కదా. 164 సీట్లు ఇచ్చింది ఎవరికి, 11 ఇచ్చి మరి పక్కన ఇరక్కొట్టింది ఎవరికి, వాళ్ళకి తెలియదా? ఇంకా ఎందుకు ఇట్లా? ఇది వాళ్ళ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి కానీ, నియంతృత్వ పరిపాలన, ఎంతమంది వేలాది మందిని అక్రమంగా జైల్లో పెట్టారు. పొద్దుగూకులు బూతులతో మాట్లాడుతూ, అసలు ఆయనేమో పరదా మనిషి, పరదాలు కట్టుకొని ఇంట్లోనే కూర్చునేవాడు, ఇంట్లోనే సెట్టింగ్లు వేసుకొని కూర్చునేవాడు, అసెంబ్లీ కూడా వెళ్ళకుండా. అటువంటి వ్యక్తి ఇష్టానికి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, చెత్త పనులు అనుకుని ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి కుట్రపూరితంగా, కక్షపూరితంగా పాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ సంవత్సర కాలంలో కూడా మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి నానా రకాలుగా పలచన చేయాలని, లేదంటే ఇట్లా రాళ్ళు వేయాలని ప్రయత్నిస్తున్నాడు. మొదట్లో ఢిల్లీకి పరిగెత్తాడు, అక్కడ ఎవరు పట్టించుకోలేదు, ప్రెస్ మీట్ పెడితే. ఆ తర్వాత బుడమేరు అన్నాడు, అక్కడ ప్రజలకు అర్థమైంది మేము ఎంత బాగా సేవ చేశాము. ఇప్పుడేమో ఇంకా ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు ఆయన నాయకులు. అవన్నీ కూడా కాదు, ఇలానే వీళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ బలుపు మాటలు తగ్గించుకోకపోతే, ఇందాక వైసీపీ నాయకులు ఎవరైతే అన్నారో ఆ మాటలన్నీ కూడా మళ్ళీ ఈసారి 11 సీట్లు కూడా రాకుండా అవన్నీ ప్రజలే చేస్తారు. వాళ్ళకి ఎంత ఇరగొట్టాలో అంత ఇరగొట్టి పెడతారు. ఖచ్చితంగా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్తున్నారు. ఆల్రెడీ 11 సీట్లకు పరిమితం చేశారు కాబట్టి ఇంకా భవిష్యత్తులో అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకుండా ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని యామిని శర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాయశాటి, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.